రాజా టీవీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి చూసుకుంటే నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అక్కడ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది ఎస్ఆర్హెచ్, మన హోమ్ టీం. ఎందుకంటే అది తెలంగాణకి చాలా ఐపీఎల్లో చాలా మంచి సెంటిమెంట్. అది తెలంగాణకి చూసుకుంటే 4 మ్యాచ్లు ఓడిపోయింది. మధ్య ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ లేదు, పవర్ ప్లేలో లాస్ట్కి వచ్చిన వారు మధ్యలో ఆడుకున్నారు. మళ్ళీ నిన్న జీటీతో చూసుకుంటే అందరూ చాలా బాగా ఆడలేదు. కొంతమంది లైక్ ప్యాట్ కమిన్స్ అందరూ ప్యాట్ కమిన్స్ లాస్ట్కి వచ్చి ఒక 4-6 కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు టీంకి. అందరూ నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ ఇలా దిగ్గజ ప్లేయర్లు కూడా కొంచెం రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడలేదు. అందుకే ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. పాత మ్యాచ్లు అన్నీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చాలా వీక్గా ఆడింది. ఓపెనర్స్ అంత మంచిగా స్టార్ట్ ఇవ్వలేదు, అంత వీక్గానే ఆడింది ఎస్ఆర్హెచ్. కానీ లాస్ట్కి కొద్దిగా అందరూ కాంట్రిబ్యూట్ చేసేసరికి స్కోర్ అలా వెళ్ళింది. మళ్ళీ చూసుకుంటుంటే హైయెస్ట్ స్కోర్ 280 మళ్ళీ చేసింది ఎస్ఆర్హెచ్. అది కూడా నాకు చాలా హ్యాపీ అవుతుంది. దాని మీద జీటీ పరానికి వస్తే జీటీలో శుభ్మన్ గిల్ చాలా మంచిగా ఆడుతున్నాడు. అతను జీటీ కెప్టెన్ చాలా మంచిగా స్కోర్ ఇస్తున్నాడు. సాయి సుదర్శన్ ఇట్లాంటి బౌలర్స్ మంచిగా వేస్తున్నారు. అందరూ చాలా బాగా వేస్తున్నారు. సో నేను ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ గెలిస్తే నాకు అది చాలా హ్యాపీ. ఎందుకంటే అది తెలంగాణ యొక్క హోమ్ టీం. నాకు ఎస్ఆర్హెచ్ గెలిస్తే చాలా హ్యాపీ. కింద మీద ఊపు ఆర్సీబీ